ఇక ముందుగా సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ సమస్య స్థానికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. నాణ్యత లోపాలు, వర్షపు నీటి నిల్వలతో రాకపోకలు కష్టంగా మారాయి. బ్రిడ్జ్ పనులు ఎప్పుడు పూర్తవుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి. గుడ్ మార్నింగ్ కావ్య. అండర్ పాస్ నిర్మాణాలు ఏదైతే రైల్వే శాఖ నిర్మించినటువంటి అండర్ పాస్ నిర్మాణాలు ఈ పూర్తిగా కూడా నిర్మాణ లోపం వెరీ స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో కాంట్రాక్టర్ల అజమాయిషి, నిర్లక్ష్యపు నీడల్లో వాహనదారులు కావచ్చు, సమీప ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కావచ్చు, ఇది నరకకూపంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఏదైతే మట్టంపల్లి, సూర్యాపేట జిల్లా మట్టంపల్లి రైల్వే బ్రిడ్జికి సంబంధించి కూడా అక్కడ నిర్మించినటువంటి ఏదైతే రైల్వేకి సంబంధించినటువంటి బ్రిడ్జి, ఇది వర్షపు నీరు పూర్తిగా స్టోరేజ్ కావడంతో పూర్తిగా నాణ్యత లోపాలు వెరీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో రాకపోకలకు ఏదైతే ఆ బ్రిడ్జి కింది నుంచి అటు ఎదరవైపు వెళ్ళేటువంటి గ్రామం రఘునాథపాలెంతో పాటు ఇతర గ్రామాలకు కూడా రాకపోకలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయనేసి ఇప్పటికే ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. అసలుకే వర్షాకాల సీజన్ కి సంబంధించి కూడా వర్షపు నీళ్లు దాదాపుగా మోకాళ్ళ లోతు ఇప్పటికే స్టోరేజ్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్తా ఉన్నారు. దీనికి ముందస్తు ప్లానింగ్ లేకపోవడం, దాంతో అనేక వాహనదారులకు అనేక ప్రమాదాలకు గురైనటువంటి నేపథ్యం అయితే వెరీ కనిపిస్తుందని ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికైనా రైల్వేకి సంబంధించి ఏదైతే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలో యాజమాన్యాలు దాని లోపంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే రైల్వే బ్రిడ్జికి సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నటువంటి నేపథ్యం, దాంతో పాటుగా అక్కడ రఘునాథపాలెం వెళ్ళేటువంటి ప్రజలు కూడా దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తా ఉంది. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి నిర్వహణ లోపం అయితే వెరీ స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అండర్ పాస్ నిర్మాణ లోపాల వల్ల, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యపు వల్ల ఇతర ప్రమాదాలు కూడా ప్రధానంగా గురైనటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా దానిపైన చొరవ తీసుకొని ఏదైతే రఘునాథపాలెం కావచ్చు, అక్కడ వాహనదారులు ఎవరైతే సమీప గ్రామాల ప్రజలు కావచ్చు, వెళ్తున్నటువంటి ప్రజలకు ఇప్పటికైనా ఒక శాశ్వతమైనటువంటి ఇది మోక్షం ఎప్పుడంటూ కూడా ఇప్పటికైనా ప్రజలు సంక్షోభిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దానిపైన చర్యలు తీసుకొని ఆ వర్షపు నీటికి సంబంధించి కూడా ఆ వర్షపు నీరు స్టోరేజ్ కాకుండా కూడా ఏదో ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కావ్య. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.